అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటారు కదా, సో అలాంటి పీసెస్ అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. వాచ్ మనకి ఇక్కడ వాచ్ ఇస్తుంది, డైరెక్షన్ కూడా ఇక్కడ కింద అన్నమాట. ఎంత బాగుంది చూడండి. అక్కడ క్యారేజ్ కానివ్వండి, అండ్ చెంబులు, మనం పూజకు వాడుకునే వస్తువులు, అండ్ చిన్న చిన్న బొమ్మలు, అండ్ దీపాలు పెట్టేవి, ధూపం ఇచ్చేది. పైన వచ్చేసి మొత్తం క్యాలెండర్ అది ఇది, అండ్ కింద వచ్చేసి మనకు డైరెక్షన్. సో వీళ్ళు కూడా కొన్ని దేశాలు అయితే అరబ్ కంట్రీస్ తిరిగి ఈ వస్తువులనే తెస్తా ఉంటారు. ఇక్కడ చూడండి మొత్తం బొమ్మకు సంబంధించిన బొమ్మలు అన్నమాట. దేవుళ్ళ బొమ్మలు కానివ్వండి, నటరాజ స్వామి, వినాయకుడు, సరస్వతి దేవి, అండ్ లాఫింగ్ బుద్ధ, అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. ये ब्रास का है, हैंड मेकिंग है, हाथ से बना हुआ। ये 6000 की जोड़ी है, आपको 5000 में। అది చూడండి, ఇవి తాళం గడ్డలు అనమాట. తాళం చేయిలకు సంబంధించి ఎంత బాగున్నాయి చూడండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు నేను చార్మినార్ లోని సండే మార్కెట్ కి వచ్చేసాను అనమాట. ఇక్కడ మనకు సండే మార్కెట్ లో యాంటిక్ పీసెస్, చాలా పురాతనమైన వస్తువులు, నిజాం కాలం నాటి వస్తువులు, కాయిన్స్, అండ్ వాళ్ళు వాడిన చెంబులు, క్యారేజ్ బాక్స్, అలాంటి యాంటిక్ పీసులు ఉంటాయి. వాటికి సంబంధించి అన్ని తెలుసుకుందామని ఈరోజు అయితే నేను చార్మినార్ దగ్గరకు వచ్చేసాను అనమాట. చార్మినార్ దగ్గర మదీనా సరౌండింగ్ సర్కిల్ లో ఈ మార్కెట్ అయితే ప్రతి సండే ఉంటుంది. సో దానికి సంబంధించి అన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అయితే వాటి ప్లేస్ కి వెళ్ళి అవన్నీ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి అయితే లోపలికి రండి మీరు. అయితే ఒకసారి ఇక్కడ చూస్తే ఎన్ని రకాల పాత వస్తువులు ఉన్నాయి చూడండి. మనం ఎప్పుడో పురాతనం అంటే ఇప్పుడు మనకు మార్కెట్ లో నేను వస్తువులు అన్నమాట. చూడండి ఒక్కసారి చూడండి, అక్కడ క్యారేజ్ కానివ్వండి, అండ్ చెంబులు, మనం పూజకు వాడుకునే వస్తువులు, అండ్ చిన్న చిన్న బొమ్మలు, అండ్ దీపాలు పెట్టేవి, ధూపం ఇచ్చేది, అండ్ చిన్న పిల్లలకి పాలు దాపిచ్చేవి, అండ్ మనం పన్నీర్ చల్లేది, గడియారాలు కానివ్వండి, అండ్ అది మనము పాటలు వింటాం కదా అదన్నమాట. సో ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా రకాల వస్తువులు ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా, చాలా అంటే చాలా యూనిక్ వస్తువులు, యాంటిక్ పీసెస్ అంటారు వీటిని. సో ఇది వచ్చేసి మనకు ఫేస్ కి అడ్డంగా పెట్టుకుంటారు కదా ఇట్లా, అదన్నమాట. సో అలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. చూసుకుంటే బొమ్మలు ఉన్నాయి చూడండి, చెక్క బొమ్మలు, అండ్ చాలా ఓల్డ్ వస్తువులు అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇవి ఎక్కడ కూడా మనకి మార్కెట్ లో దొరకవు అనమాట. అలాంటి వస్తువులనే వీళ్ళు తెచ్చి అమ్ముతా ఉంటారు. చూడండి, సో చూస్తే చాలా బరువు కూడా ఇవన్నీ వస్తువులు కూడా చూడండి ఎంత బరువు ఉందో. సో దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. చూసారు కదా, ఇలాంటి చాలా మంచి వస్తువులు అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న కార్టూన్స్ మూవీ చూస్తాం కదా, అందులో ఉంటాయి అద్భుత దీపం హీ అంటారు కదా, అలాంటివి అనమాట. సో మ్యాజిక్ షో మనం చూస్తుంటే ఇలాంటివి కనబడతా ఉంటాయి. సో అలాంటివి అయితే ఇక్కడ చాలా ఉన్నాయి మనం చూడడానికి. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి కార్ అన్నమాట. ఎంత బరువు ఉన్నాయి చూడండి, అంటే వీల్స్ ఎంత బాగుంది, చాలా బరువు అనమాట. సో ఇలాంటి యాంటిక్ పీసెస్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి బ్రదర్ తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం, మనం అన్ని తెలుసుకుందాం. మనము ఒక్కొక్కటి మొత్తం ఇట్లా మొత్తం ఒకటే దగ్గర పెట్టారు కాబట్టి మనం అంతా తీసి చూడలేము, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి గ్లోబ్ చూడండి, చాలా మంచి వస్తువులు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ ఇది వచ్చేసి చూడండి వాచ్, మనకి ఇక్కడ వాచ్ ఇస్తుంది, డైరెక్షన్ కూడా ఇక్కడ కింద అన్నమాట. ఎంత బాగుంది చూడండి. ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది మనకి ఇది. సో ఇది ఒక్క దాంట్లోనే అన్ని ఉంటాయంట. సో ఇట్లా తిప్పే కొద్దీ బయటకు వస్తుంది, చూద్దాం. పైన వచ్చేసి మొత్తం క్యాలెండర్ అది ఇది, అండ్ కింద వచ్చి మనకు డైరెక్షన్ అవి చూపించేది అనమాట. తూర్పు, పడమర, సో ఒకటే దాంట్లో చూడండి. సో ఇలాంటి మనం ఎప్పుడు చూడం, ఫస్ట్ టైం అనమాట. సో అందుకని మీ అందరికి చూపిద్దామనేసి నేనైతే ఈ రోజు చార్మినార్ సండే మార్కెట్ అయితే వచ్చేసిన. ఇవే కాకుండా మనకి ఇది చూసుకుంటే ఎంత పెద్ద భూతత్వం చూడండి. చూసారు కదా, ఎంత మంచి యూనిక్ వస్తువులు చాలా ఉన్నాయి ఇక్కడ. సో అక్కడ చూస్తే కూడా మనకి పాత కాలం నాటి గడియారం అవి కూడా ఉన్నాయి. సో ఇలాంటివి చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే భాయ్, आपका नाम? मेरा नाम मोहम्मद सिद्दीक। ये कहाँ से आते थे पूरे आइटम्स? ये देखिए, हम लोग पूरा आउट ऑफ फिरते हैं। संडे का एक बाजार कर लेके उसके बाद मुझे हफ्ते के 6 दिन मिलता है आपको, मंडे से लेके सैटरडे तक। ओके, तो उसमें हैदराबाद के जितने मार्केट है, जैसा स्क्रैप की दुकान होती है, वो फेरी करके उन लोग कहने कुछ आ जाता सामान, पूरा वेस्ट सामान हो जाता, लोग डाल देते। बड़े आजकल तीनों के घर से बड़े बना रहे बिल्डिंग, तो उसमें जो वेस्ट निकल जाता है डाल देते, स्क्रैप बेकार हो जाता है, तो फिर उसको हम लोग रिकवर कर साफ करके। तो अभी ये कितना ओल्ड का आइटम से भाई पूरे? ये तो पूरा अवेलेबल 10 साल 15 साल पुराने रहते हैं। जो आइटम है यूज हो गए, पुराने डल हो गए, रखे नया।
फिर अभी मार्केट में वस्तु आइटम्स नहीं मिलते, आप पूरे ओल्ड वस्तु है ना, जी जी ये अभी क्या यूनिक वस्तु बस बस अभी ये इसी के नाम से तो मार्केट है ये हाँ, संडे हाँ, मार्केट टोटल है पुराने देश में हाँ अదే अదే और ये अब से नहीं ये निजाम के टाइम से ओके ये 150 साल पहले आपको ये नहीं जुमरात बाजार वो थर्सडे मार्केट लगता है हाँ। 150 इयर्स ओल्ड मार्केट है ओके हाँ, तो निजाम के टाइम से वो पैसा बड़े लोगों का ने पहले पैसे का तंगी हर दौर में हुआ हाँ ये दौर में नहीं ये दौर में भी है तंगी निजाम के टाइम पे भी था तंगी मतलब निजाम के टाइम पे भी गरीब लोग थे तो वो लोग क्या करते थे बाकी ने पैसे वाले थे एकदम नहीं बेच सकते उनके थोड़ा दाम लाके बेच तो उसका नाम मार्केट बना देते ओके वैसे लोग 3 बजे 4 बजे से लगता है तो वैसा जाके संडे मार्केट ये जो है 50 ईयर्स से चल रहा है 50 ईयर्स से हमारे दादा लगाते थे उसके बाद दादा अभी भी है कर रहे हैं कैसा रहता है सेल्स? अल्हम्दुलिल्लाह वहाँ से लोग दूर दूर से ख्वाहिश से आते हैं रखेंगे यूनिक चीज मार्केट संडे छुट्टी रहता घूमने को तफरी के सामने निकलते हैं हाँ हम लोग इधर से भी लेते और आउट ऑफ से भी लाते चेन्नई बेंगलुरु मद्रास मुंबई ओके और आपको जीते बाहर भी फिरते हम हाँ हाँ कब भी जाते वहाँ पे भी जो रहते हैं ना दुकान वहाँ भी मार्केट लगती है ओके पुणे में भी लगता है मुंबई में लगता है चेन्नई में बेंगलुरु में दिल्ली में हर जगह आपको एक या संडे तो कहीं फ्राइडे सैटरडे से मार्केट तो वहाँ से हम लोग कलेक्ट करके लाते हैं ओके और यहाँ पे भी तकरीबन 2-3 स्टॉल लगते हैं जामनोड़ी हराज का नाम वहाँ पे भी ओल्ड स्क्रैप डाल देते लोग ओके लकड़ी तो वहाँ से भी हम लोग चुरा के ला के सेल करते पूरा क्लीन करके आप इधर हैं। ये तो माल जो है पूरा न्यू माल होता है अभी हाँ आपको अभी आपको पूरा टोटल नया माल आ रहा है ओके तो आप ये अमेजोन इसमें तकरीबन जगह तो एंटी का पहले तो खत्म हो गया है ये 100 साल 200 साल पहले तक क्या है इसके बाद में न्याय ओके तो उसका क्या करे पहले ऐसे कॉपी बना हर चीज का क्या टेक्नोलॉजी बनने से जो है, हर चीज कॉपी होगा ओके इतना मार्केट में रहेगा पूरा कॉपी रहेगा पूरा न्यू माल पुराना आइटम लोग बोलते हैं भाई ओल्ड है 100 साल 200 साल कुछ ना रहे पुराना आइटम की वैल्यू क्या है ये चीज बोल सकते हैं भाई ये चलो भाई पहले के दौर में यूज वैसे छुड़ा है प्रोजेक्टर है कैमरा है ये पुराने है 40 साल 50 साल पुराने ये माल तो पूरा नया है तकरीबन तो पूरा नया है जैसा टेप है ये कब चला है पहले के दौर में चला था అవును ये पुराने था ये अलग ही मालूम होता हाँ पुरानी मालूम हो जाएगा, देखे तो मालूम हो जाता ना जरा कि कैरी बैग ये ओल्ड है हाँ ओल्ड ये इज कोई गोल्ड न्यू पीस नहीं ये माल नया है हाँ देखे तो भी मालूम हो जाएगा नया पुराना मिक्स होता तो कैसा रहता भाई, इसका प्राइस कैसा रहता? ये हम लोग तो जो ब्रास का अगर कोई क्वांटिटी में ले तो केजी के हिसाब में दे केजी के हम साथ लोग को जो भी स्क्रैप के साथ 800 चला तो स्क्रैप वाले जो 100 100 बढ़ के लेके हम लोग को दे हाँ हाँ जरा कि 900 950 हम लोग को मिलता है हम लोग क्या करते हैं 1000 1200 से ज्यादा ले तो केजी में दे देते एक दो ले तो अदन में दे देते ओके अदन के 200 500 1000 रुपये 2-3 हजार का पड़ जाते हैं अच्छा है मार्केट बहुत अच्छा है अब यहाँ पे जो आपको हर मदद का आदमी रहता है हाँ ऐसा नहीं कि मुस्लिम हिंदू सब जितने गरीब फैमिली है पूरे लगा के पेड़ बन गए या थैंक यू भाई, थैंक यू, अच्छा मेरे को ये इंटरव्यू दिया, थैंक यू हर सो मच। संडे मॉर्निंग 5 बजे से 11 बजे तक रहता है खुला रोड से आपको पूरा मदीना तक रहता है मदीना तक रहता हूँ मार्केट यहाँ संडे 2 लगता है हैदराबाद में ये हीराकटा मार्केट तेरागढ़ मार्केट या 2 मार्केट रहता है मगर हीराकटे में ये नहीं रहता ये नहीं रहता, पूरे क्लॉथ सेकंड हैंड ऐसी कपड़े रहता है घर का यूज मुर्गी पूरे हाँ हार्डवेयर का शॉप बन जाता हाँ। है क्या बोले तो ओनली संडे యాంటిక్ ఇదర్ ఇచ్చి చార్మినార్ సో మనకు వచ్చేసి సండే రోజు మాత్రమే యాంటిక్ పీసెస్ దొరికే మార్కెట్ మనకు చార్మినార్ లో ఉంటుందన్నమాట. సో చూస్తే కూడా చూడండి ఎన్ని యాంటిక్ పీసెస్ ఉన్నాయో. ఇవి మనకు చాలా పురాతనమైన వస్తువులు అన్నమాట. వీళ్ళు ఎలా సేల్ చేస్తారంటే మనం ఒకవేళ కొనాలనుకుంటే కేజీలా తీసుకుంటారు. ओल्ड टेप व्हाइट टेप वो स्टोर 50 इयर्स के ऊपर 50 इयर्स का चीज अलग मालूम हो जाती है पुरानी ये तो पुराना है ये बहुत पुराना है क्या करता है एंटीक गोल्ड के बेस से गलत है సో మొత్తం ఇది కొన్ని ఏంటంటే వీళ్ళు చూడండి ఇక్కడ టిఫిన్ బాక్స్ చూడండి ఎప్పటివో ఇవన్నీ लेते आते लोग చూసారు కదా ఈ ఒక్క టిఫిన్ బాక్స్ లో 5 టిఫిన్ బాక్సులు ఉంటాయి అనమాట. అదో క్యారేజ్ అప్పుడు మనం చూసినవి ఇవన్నీ నిజాం కాలంలో ఉండేది. 50 इयर्स पहले यूज हुई सब चीजें అదే क्या हो रहा है इसमें आ रहा है अभी क्या है इसका ब्रास का है निकल बॉक्स डेकोरेशन शो के लिए हाँ ये नया माल है पुराना नहीं नया ఓకే
टोटल यहाँ माल मिलेंगे आप पूरा कॉफी में సో ఇది చూడండి మనకు ఇది కూడా సో చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి మనకి ఇక్కడ దొరకడానికి అయితే చూస్తే చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ మార్కెట్ లో ఎలా అంటే ప్రతి సండే మనకు చార్మినార్ దగ్గర ఈ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. యాంటిక్ పీస్ల గురించి సంబంధించిన ఇవన్నీ. ఓకే ఓకే చూడండి మనం పూజకు వాడుకునేవైనా అవి ఇవి చాలా అంటే చాలా యాంటిక్ పీసులు యూనిక్ పీసులు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓకే సో దాంతో మనకి ఫైర్ కూడా వస్తుందంట. సో ఇది చూడండి మనకి ఎప్పుడు 50 సంవత్సరాల ముందు ఉన్న పొయ్యి అనమాట, స్టవ్ టైప్ ఇది పొయ్యి. అండ్ అది చూడండి టిఫిన్ బాక్స్ సంబంధించిన చాలా ఓల్డ్ అనమాట, క్యారేజ్ బాక్స్ ఇవన్నీ చాలా అంటే చాలా యాంటిక్ పీస్లు యూనిక్ అన్నమాట, మనం ఎక్కడ కూడా చూడండి. సో ఎవరైనా రావాలనుకుంటే మనకి నెక్స్ట్ సండే వస్తే చాలా మంచిగా మనం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అవే కాకుండా ఇది చూడండి ఇది చాలా ఓల్డ్ ఫ్యాన్, అట్లానే గడియారాలు అవి కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకు చాలా మంచి మంచి బొమ్మలు అవైతే కనబడతా ఉన్నాయి. సో వీళ్ళు కూడా కొన్ని దేశాలు అయితే అరబ్ కంట్రీస్ తిరిగి ఈ వస్తువులనే తెస్తా ఉంటారు. సో చూసారు కదా ఇక్కడైతే ఇవి ఇలాంటి వస్తువులు అయితే ఇంకా చాలా ఉన్నాయి, మనం అది చూడలేం కానీ లోపల ఇంకా తవ్వే కొద్ది వెళ్తానే ఉంటాయి, అంత పురాతన వస్తువులు ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి ఇటు చూడండి మీరు, ఇక్కడ చూడండి మొత్తం బొమ్మకు సంబంధించిన బొమ్మలు అన్నమాట. మనం ఇంట్లో షోకేస్ కి పెట్టుకునేవి అవి ఇవి చాలా వాచ్లు, నటరాజ స్వామికి సంబంధించిన నందీశ్వరుడికి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం చాలా రకాల దేవుళ్ళ బొమ్మలు కానివ్వండి, నటరాజ స్వామి, వినాయకుడు, సరస్వతి దేవి అండ్ లాఫింగ్ బుద్ధ అలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకు గజ్జలు అన్నమాట, గజ్జలకు సంబంధించి ఇవన్నీ మనకు ఉంగరాలు. అండ్ ఇది వచ్చేసి మనకు కటింగ్ షాప్ లో వాడతాం కదా అవన్నమాట, పెన్నులు. అండ్ అక్కడ చూడండి చాలా ఓల్డ్ కాయిన్స్ అవన్నీ, తీసుకునే వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంకా చాలా రకాల మనకు బొమ్మలు అయితే మనకు కనబడతా ఉన్నాయి, చెక్క మీద గణపై అన్నమాట. అండ్ ఇక్కడ చూసినట్టు కార్మికులు అండ్ అక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ శ్రీకృష్ణుడు అలాంటి చాలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ సూపర్ యూనిక్ కలెక్షన్స్ అయితే మంచి వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే చూడండి ఈ గంట అనమాట, చాలా ఇవన్నీ చాలా బరువు ఉన్నాయన్నమాట. సో వీళ్ళు ఏమంటున్నారంటే మనం కేజీలా తీసుకునే వాళ్ళకి కేజీలా అమ్ముతాము, లేదు ఒక్కొక్క పీస్ అంటే ఆ పీస్ కూడా సంబంధించి మేము అమ్ముతాం అనేసి అంటున్నారు. ఇక్కడ చూడడానికి అయితే నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట, ఎప్పుడు చూడని వస్తువులు ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాం నేనైతే. అంటే చాలా పాత వస్తువులు కాబట్టి ఇలానే ఉంటాయి. అండ్ అక్కడ వచ్చేసి మనకు నటరాజ స్వామి అండ్ ఇక్కడ చూడండి నందీశ్వరులు అండ్ ఇక్కడ మనకు ఏనుగు బొమ్మ, లాఫింగ్ బుద్ధాస్ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ మనకు పాత సామాన్లు అన్నమాట. సో వీటిని వీళ్ళు ఇలా సేల్ చేస్తారు. సండే మార్కెట్ మనకు చార్మినార్ అంటేనే మొత్తం యాంటిక్ పీసెస్ లభించే ఏరియా అన్నమాట. చూడండి అంటే చాలా ఓల్డ్ సామాన్లను కూడా వీళ్ళు అమ్ముతా ఉంటారు. ఇక్కడ మొత్తం మనకు జుమ్మెరాత్ బజార్ అన్నాం కదా, జుమ్మెరాత్ బజార్ లో ఎలా అయితే సేల్ చేస్తారో ఇక్కడ అలా సేల్ చేస్తారన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ఇవన్నీ కొత్త వస్తువులు పాత వస్తువులు కూడా యాడ్ చేసి అమ్ముతారనమాట. సో చూడండి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. ఎడ్ల బండి నడుపుతున్నట్టు ఇది ఒకటి. అండ్ ఇక్కడ మనకు చూడండి చాలా డిఫరెంట్ స్టైల్లో మనకు విగ్రహాలు అయితే ఉన్నాయి, చూసారు కదా. ये ब्रास का है, हैंड मेकिंग है, हाथ से बना हुआ। ये 6000 की जोड़ी है आपको 5000 में। अभी ये जो आइटम्स है ना हम लोग हाउस होल्ड आइटम कलेक्ट करके आप लोगों को सिंगल पीस देते हैं, क्योंकि पूरा लॉट लेना पड़ता है, लॉट महंगा रहता है, इसलिए हम लोग कलेक्ट करके परचेस करके आप लोगों को सेल करते हैं लो रेट में। तो पब्लिक इसीलिए यहाँ पे आती है कि भाई लो रेट में मिले। आप अगर ये शोरूम पे लेंगे तो जो टैग लगाए वो रेट देना पड़ेगा, सपोज 15,000 17,000 ऐसा मार्केट। डिफरेंट टाइप्स ऑफ आइटम है। इसका वेट देखो, आप देखो, आप हाथ में पकड़ो, मैं भी एक हाथ में तालो को या बोलो मैं बता चलेगा। बिके हो देखिए प्योर ब्रास है, पैर जो है ना ऐसा इसको
इसका पेड़ है इतड़ नहीं मतलब प्योर इतड़ नहीं 6000 की जोड़ी है सर 6000 रुपीस पेयर ఇది ఒకటి బొమ్మ స్టాచ్యూ ఉన్నాయి ఇతడు ఇంట్లో వాడుకునే బొమ్మ స్టాచ్యూ చూడండి వెయిట్ 6000 6,000 ఇది చూస్తే కూడా చాలా బరువు ఉన్నాయి ఇవి అన్నమాట. మనం ఇంట్లో పెట్టుకుంటే కొన్ని వందల సంవత్సరాలు కూడా ఇంట్లో పెట్టుకొని వాడుకోవచ్చు అన్నమాట. అంత మంచి యూనిక్ వస్తువులు మనకు యాంటిక్ పీసెస్ అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూసుకుంటే మనం ఎక్కడ చూడను అన్నమాట. మనం బయట కొంటే ఏంటంటే దీని మీద ఒక ట్యాగ్ పెట్టేస్తారు, ఆ ట్యాగ్ కొనాలన్నమాట. ఇక్కడ వస్తే ఏంటంటే వీరితో మనం మాట్లాడి అండ్ ప్రైస్ ని కూడా మనం కొంచెం తక్కువలో మాట్లాడి తీసుకోవచ్చు. అలా ఉంటుంది ఇక్కడ. సో వీళ్ళందరూ ఎన్నో దేశాలు తిరిగి మనకు కావాల్సిన ఇలాంటి యాంటిక్ పీసెస్ తెచ్చి ఇక్కడ సేల్ చేస్తా ఉంటారు. సో ఇవే కాకుండా మనకు ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా నేను చూపిస్తాను ఒక్కసారి. అది చూడండి, ఇవి తాళం గడ్డలు అన్నమాట. తాళం చేయిలకు సంబంధించి ఎంత బాగున్నాయి చూడండి. సో మనకి ఎక్కడ దొరకవు, ఏ మార్కెట్ లో ఉండదు. మనం జస్ట్ ఇక్కడికి వస్తేనే ఇలాంటి వ్యక్తుల దగ్గరనే ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అది వచ్చేసి యూనిక్ ఉన్నాయి. ఓకే, గొడుగు చూడండి, చూసారు కదా ఎంత డిజైన్ చేతితో తయారు చేసింది అనమాట. ఇక్కడ చేతితో తయారు చేసింది, ఇలాంటివి చాలా ఉంటాయి ఇక్కడ. చూసారు చేతితో తయారు చేసింది అనమాట. అండ్ అవే కాకుండా ఇక్కడ చూడండి మనకు జిరాఫ్లకు సంబంధించి ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవి కూడా చాలా ఇప్పుడు ఉండలేవు కానీ ఎప్పటివో ఇవన్నీ పాత సామాన్లు. సో ఇలాంటివి చాలా యూనిక్ డిఫరెంట్ డిజైన్ లో డిఫరెంట్ గా ఉన్నాయి మనకు. అండ్ అవే కాకుండా ఇటు వస్తే మీకు చూపిస్తాను నేను. సో ఇవన్నీ వచ్చేసి మనకు తాళం చేతులకు సంబంధించి అనమాట. డిజైన్ ఎన్ని డిఫరెంట్ డిజైన్ లో ఉన్నాయో చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకు టీ పెట్టుకునేది. అండ్ కింద వచ్చేసి మనకు పొయ్యి అనమాట. వీటికి సంబంధించిన డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది. ఫ్యాన్ అనమాట చూడండి. ఇదొకటి. ఇక్కడ వచ్చేసి చూడండి గన్నులు, చూసారు కదా, షోపీస్ ఉన్నాయి. అది షోపీస్. సో మనం ఇంట్లో షోగా పెట్టుకుంటాం కదా, అదనమాట. సో ఇలాంటివి 2-3 డిజైన్లు ఉన్నాయి. అండ్ ఇవి కూడా చూడండి, మనము ఇప్పుడు అది అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటారు కదా. సో అలాంటి పీసెస్, అలాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇవి కొంచెం డిజైన్ గా మనం అక్కడ చూసింది కొంచెం డిఫరెంట్ డిజైన్, ఇక్కడ కొంచెం డిఫరెంట్ డిజైన్ లో ఉన్నాయి. అవే కాకుండా ఇక్కడ ఇది వచ్చేసి మనకు పాత కెమెరా అంట చూడండి, ఎంత బాగుంది. మేడ్ ఇన్ యుఎస్ అంట అనమాట. సో చూడండి ఎంత బాగుంది. సో పాత కెమెరా. అండ్ ఇది వచ్చేసి మనము బాహుబలి సినిమాలో చూసాం కదా, అదన్నమాట. ఇలా తీసి ఇలా టెలిస్కోప్ చూసారు కదా, చాలా మంచి టెలిస్కోప్స్ కూడా ఉన్నాయి. మనము ఎప్పుడు చూడండి అనమాట. 7,000 రూపీస్. 7,000 ఉంటాయి చూడండి. మనం చూసాం కదా జిరాఫీ, చాలా బరువు ఉన్నాయి. ఒక్కొక్కటి కేజీన్నర ఏవో ఉంటాయి అనమాట. అంత బరువు వస్తువులు ఇవన్నీ. సో ఇవే కాకుండా ఇంకా మనకు ముసలోళ్ళు పట్టుకునే కట్టెలు కదా, అవి కూడా ఉన్నాయి చూడండి. ఇవి చూడడానికి కూడా ఎంత బాగున్నాయి చూడండి. మనం ఏడంట్లో పెట్టేసామనుకో అలా నించుండిపోతాయి. అండ్ అవే కాకుండా ఇక్కడ వీణ చూడండి, వీణకు సంబంధించి ఎంత బాగుంది. సో వీణ. ఇక్కడ మనకు ఇంటికి మీద పెట్టుకున్నట్టు డోర్ కి వాడుకుంటాం కదా, ప్యారెట్ ఎంత బాగుంది. ఇత్తడి, మొత్తం ఇత్తడితో చేసినవి అనమాట. చాలా బరువు ఉంటాయి. చూసారు కదా, వీళ్ళకు సపరేట్ గా నిజాం ఆర్ట్ గ్యాలరీ అని ఒక స్టోర్ కూడా ఉందంట. ఆ స్టోర్ కూడా ఒకసారి వెళ్లే ప్రయత్నం చేద్దాం మనము. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం బట్టలకి సంబంధించిన స్టాల్స్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు. ముందుకు వెళ్ళే కొద్ది ఇంకా చాలా వస్తువులు ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పదండి. ఇది మొత్తం ఎలక్ట్రిక్ సంబంధించిన ఐటమ్స్ అన్నమాట. చాలా మంది ఇలాంటి వస్తువులను కొనడానికి ఇష్టపడతా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ప్రతి ఆదివారం మనకు చార్మినార్ దగ్గర ఈ మార్కెట్ అయితే పడుతుందంట. సో ఇంతకు ముందు చూసిన వస్తువులే ఇవి. అయితే మార్కెట్ మొత్తం మదీనా అటాచ్ చేసుకుని ఉంటుంది అనమాట ఈ మార్కెట్. చార్మినార్ స్టార్టింగ్ మదీనా నుంచి కంటిన్యూ ఉంటుంది అనమాట. ఈ యాంటిక్ పీస్లే కాకుండా ఈ మార్కెట్ లో చాలా రకాల వస్తువులు అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. మనం సైకిల్ కి సంబంధించిన సైకిల్స్ కానివ్వండి, అండ్ ఫోన్ కి సంబంధించిన బ్యాటరీలు కానివ్వండి, అండ్ తాళం గడ్డలు, చాలా రకాల వస్తువులు అయితే ఉంటాయి ఇక్కడ. సో అంత క్లోజ్, ఈ వర్షం పడుతుంది, కొంచెం వర్షం పడే కారణంగా మొత్తం క్లోజ్ చేస్తా ఉన్నారు. సో మనం జుమేరాత్ బజార్ లో ఏమైతే చూసినామో అవన్నీ ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి మనకు. జుమేరాత్ బజార్ లో చూసిన వస్తువులు ఉంటాయి కదా,
బట్ వాటికన్నా కొంచెం యాంటిక్ పీసులు ఎక్కువ సేల్ అవుతా ఉంటాయి ఇక్కడ, ఎక్కువగా తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఇంకా కాసేపట్లో చార్మినార్ షాప్స్ అయితే ఓపెన్ అయిపోతాయి, వాటికి సంబంధించి వాళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి 12-1 వరకు ఇదంతా క్లోజ్ అయిపోతా ఉంటుంది. క్లోజ్ చేసేసుకుంటారు వీళ్ళంతా, క్లోజ్ చేసుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. అటు సైడ్ చూసుకుంటే అటు సైడ్ కూడా అవే ఉన్నాయి. అండ్ మనకి చార్మినార్ దగ్గర చూసుకుంటే సండే రోజు అయితే ఈ యాంటిక్ పీసెస్ సంబంధించినవి చాలా మార్కెట్లు అయితే ఇక్కడ వాళ్ళు అమ్మడానికి వస్తా ఉంటారు. సో చూడండి ఇక్కడ కూడా చాలా రకాల వస్తువులు అయితే ఉన్నాయి. ఇవన్నీ చాలా యాంటిక్ పీసులు అన్నమాట. మనకు శివయ్య, రామయ్య, సరస్వతి దేవి అండ్ మనకు ఎల్లమ్మ తల్లి, మాంకాలమ్మ తల్లి, నరసింహస్వామి అలాంటివి అయితే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇత్తడికి సంబంధించినవి అనమాట. అక్కడ కూడా చూడండి మనకు రామయ్య, లక్ష్మయ్య, హనుమయ్య అండ్ శివయ్య, పార్వతమ్మ, అయ్యప్ప స్వామి, గణపయ్య అవన్నీ ఉన్నాయి చూడండి. చూస్తారు కదా ఎన్ని యాంటిక్ పీసులు ఉన్నాయి, చాలా అంటే చాలా రకాల యాంటిక్ పీసులు అయితే ఉన్నాయి మనకు. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనకు గణపయ్య స్వామి, గణపయ్యకి సంబంధించిన ఇత్తడి విగ్రహం ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు అమ్మూరు తల్లి, అమ్మూరుకు సంబంధించిన విగ్రహం అన్నమాట. మనం గుళ్ళల్లో పూజ చేసుకుంటాం కదా ఇవే విగ్రహాలు. సో ఈ విగ్రహాలు అయితే వీళ్ళు ఇక్కడ మొత్తం సేల్ చేస్తా ఉంటారు. ఇక్కడ చూడండి చాలా రకాలు ఉన్నాయన్నమాట. సరస్వతి అమ్మవారు అండ్ నాగుపాడుగలతో ఉన్నాయి, ఇంకా నందీశ్వర్, ఇలాంటివి అయితే చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. చూడండి గోమాత అండ్ చిన్న పాడి దూడ కూడా. సో ఇలాంటివి అయితే చాలా ఇత్తడి వస్తువులు అయితే వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తా ఉన్నారు. మన బ్యాక్ సైడ్ లో చూసుకుంటే అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం క్యారేజ్లు అండ్ వాటర్ తాగే చెంబులు అలాంటివి అయితే చాలా ఉన్నాయి. అండ్ అవే కాకుండా మనం అక్కడ వెళ్తే కూడా అక్కడ కూడా చాలా ఇక్కడ మనకు జిమ్ కు సంబంధించిన ఐటమ్స్ అండ్ గడ్డపారలు, పారలు, సుత్తెలు, ప్రతిదీ అన్నమాట. కత్తర్లు, కత్తులు, కటారాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటివి కూడా ఇక్కడ సేల్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు కొన్ని అన్ని పాత వస్తువులే, కొన్ని మాత్రం కొత్తవి తెచ్చి ఇలా ఇక్కడ పెట్టుకొని సేల్ చేస్తారనమాట. సో ఒకసారి మనం ఎప్పుడైనా సండే మనకు వీకెండ్ హాలిడే ఉన్నప్పుడు ఒకసారి వస్తే చార్మినార్ దగ్గర ఉంటుంది మార్కెట్. ఈ మార్కెట్ లో మనం ఇలాంటి వస్తువులు అయితే చాలా తీసుకొని పోవచ్చు అనమాట. ఇలాంటివి చాలా పెట్టేసి ఉన్నాయి ఇక్కడ, చాలా అంటే చాలా ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూపిస్తా ఒకసారి రండి ఇక్కడ మీరు. సో ఇక్కడ మనకు కాంట పెట్టుకునే బాటలు, ఇస్తరి పెట్టెలు, పాతవి అవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మొత్తం పాత పింగాణి వస్తువులు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పంజరాలు అండ్ ఇది చూడండి ఎంత యూనిక్ వస్తువులు ఉన్నాయి ఇక్కడ. మనం బ్యాగ్లో చూసే ఉంటాయి కదా అవన్నమాట. సో ఇవి వచ్చేసి పంజరాలు అన్నమాట. మనకు ఇత్తడితో ఉన్న పంజరాలు ఇవన్నీ చాలా అంటే చాలా బరువు ఉంటాయి. పక్షులు చిలకమ్మను కట్టడానికి. అండ్ ఇది వచ్చేసి స్టవ్ మనకు. అండ్ ఇవన్నీ చాలా యూనిక్ వస్తువులు, చాలా యాంటిక్ పీసెస్ అన్నమాట. చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ మనకు తీర్థం పోయడానికి వాడేస్తారు కదా అవన్నమాట. మనము హోమం చేస్తాం కదా, హోమం చేసేటప్పుడు వాడే స్పూన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కాయిన్స్ చూడండి, అన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి. సో వీటి కూడా చాలా ఇది రామయ్య, సీతమ్మకి సంబంధించిన ఆ కాలం నుండి కాయిన్స్ ఇవన్నీ చూడండి. సో ఇవే కాకుండా ఇక్కడ చాలా నిజాం కాలం నాటి వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. అండ్ ఇప్పుడు చూసాం మనం బండ్లకు సంబంధించి, గుర్ర బగ్గీలకు సంబంధించి ఇవన్నమాట. సో రెండిట్ల బండి ఇది అండ్ గుర్ర బండి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు గణపయ్య ఎడ్ల బండి మీద అమ్మవార్లను తీసుకొని వెళ్తా ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి ఒక పెట్టె అన్నమాట. చూడండి చాలా బరువు ఉంది ఇది. సో ఒకప్పటి కాలంలో వాడేవి ఇవన్నీ. సో చూడండి ఎన్ని రకాల విగ్రహాలు చిన్నగా ఉన్నాయా మనకు. చూడండి అవి కూడా టెలిస్కోప్స్ ఉంటాయి కదా, అవి చాలా పెద్ద సైజ్ నుంచి చిన్న సైజ్ వరకు ఉన్నాయి. అండ్ సింహం బొమ్మలు అండ్ టామర్ సంబంధించి టామింగ్ వాడుకునే అండ్ గంట. ఇది వచ్చేసి మనకు అప్పటి కాలంలో రాజులకు వాడేటోళ్ళు కదా, కటింగ్ చేయడానికి, గడ్డం చేయడానికి వాడేది అనమాట. సో ఇది చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఇక్కడ కూడా ఎన్ని రకాల యాంటిక్ పీసెస్ ఉన్నాయో. ఇది వచ్చేసి మనకు టీ వేయడానికి వాడతాం కదా అదనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు క్యారేజ్ బాక్స్. అండ్ మనకు కన్నయ్య. ఈ వస్తువులు ముట్టుకోవడానికి అయితే దాదాపు కేజీ నుంచి 2 కేజీల వరకు ఉందన్నమాట. చాలా బరువు అన్నమాట, ఇత్తడి వస్తువులు కాబట్టి చాలా రకాల బరువు అయితే ఉంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ ఇంకా కొన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయి మనకు. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కాయిన్స్ అన్నమాట.
ఇవన్నీ కాయిన్స్, ఇవన్నీ పెన్స్ అండ్ ఇవన్నీ ఇది వచ్చేసి మనకు దండలలో వాడుకునే ముత్యాల టైప్ అన్నమాట. ఇవన్నీ చెంబులు, తాళం గడ్డకు సంబంధించినవి అండ్ చాలా పెట్టెలు కూడా ఉన్నాయి చూడండి. అండ్ అవే కాకుండా అక్కడ ఒక బండి అవి, అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇంకా కొన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయి మనకు. ఒకప్పుడు చాకులు పెట్టుకోవడానికి వాడేది అనమాట. సో కత్తులు అన్నమాట, ఇవన్నీ కత్తులు, ఎన్ని రకాల కత్తులు ఉన్నాయి చూడండి. సో ఇలా షో కేస్ టైప్ వాడేది అన్నమాట. అయితే సండే రోజు చూసుకుంటే మనకు అటు సైడ్ మొత్తం మదీనాకు ఆనుకొని ఈ యాంటిక్ పీస్లకు సంబంధించిన మార్కెట్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే యథావిధిగా ప్రతిరోజు ఏం మార్కెట్ అయితే ఉంటుందో బట్టలు అండ్ కూరగాయలు సంథింగ్ ఆరెక్ మాల్ వస్తువులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన స్టాల్స్ ఇవన్నమాట. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.